ఢీకొంటున్నారు. ఫలితం ఏ రకంగా ఉంటుందో వేచి చూద్దాం. ఇప్పుడు మనం విశాఖ నార్త్ నియోజకవర్గానికి వెళుతున్నాం. ఇక్కడ టీడీపీ నుంచి బరిలో ఉన్నారు గంటా శ్రీనివాసరావు. 1999లో ఎంపీగా విజయం సాధించారు. ఆ తర్వాత 2004 ఎన్నికల్లోనూ టీడీపీ తరపున విజయం సాధించారు. 2009లో పీఆర్పీ నుంచి విజయం సాధించారు. 2014 ఎన్నికల్లో టీడీపీలో చేరి టీడీపీ నుంచి విజయం సాధించి 5వసారి వరుసగా 4 సార్లు విజయం సాధించి 5వసారి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. మరి గంటా శ్రీనివాసరావుకు సంబంధించినటువంటి అనుకూల అంశాలేంటి ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. మనం చూస్తున్నాం జిల్లాలో పట్టు కలిగి ఉండటం ఆయనకు కలిసి వచ్చే అంశంగా కనిపిస్తోంది. అలాగే ఆర్థికంగా సామాజికంగా బలమైన నేతగా ఆయన ఉన్నారు. ఎన్నికల పోల్ మేనేజ్మెంట్లో ఆయన దిట్ట. సో ఆయనకి సంబంధించినటువంటి అనుకూల అంశాలు చూసాం. ఇప్పుడు ఆయనకున్నటువంటి ప్రతికూల అంశాలు ఏంటో ఒక్కసారి స్క్రీన్ పైన చూద్దాం. అవినీతి ఆరోపణలు ఎక్కువగా ఉండటం, నియోజకవర్గాలు మారుతుండడం, ప్రతిసారి కూడా ఆయన నియోజకవర్గం మారుతూ ఉంటారు. ఈసారి కూడా అదే జరిగింది. అందుబాటులో ఉండరనేటటువంటి విమర్శలు కూడా ఆయన పైన ఎక్కువగా వినిపిస్తూ ఉంటాయి. రైట్, ఆయనకి సంబంధించినటువంటి అనుకూల ప్రతికూల అంశాలు చూసాం. ఇప్పుడు బీజేపీ నుంచి బరిలో ఉన్నారు విష్ణుకుమార్ రాజు. మరి విష్ణుకుమార్ రాజుకు సంబంధించినటువంటి అనుకూల అంశాలేంటి ఒకసారి స్క్రీన్ పైన చూద్దాం. విశాఖ భూ కుంభకోణాన్ని వెలుగులోకి తేవడం ఆయనకు కలిసి వచ్చే అంశంగా ఉంది. అలాగే పార్టీ కంటే ఎక్కువగా వ్యక్తిగత ఇమేజ్ ఆయన కలిగి ఉన్నారు. కొండవాలు ప్రాంతాల్లో పట్టు ఉండటం ఆయనకు కలిసి వచ్చేటటువంటి అంశంగా కనిపిస్తోంది. మరి ఆయనకున్నటువంటి బలహీనతలు ప్రతికూల అంశాలేంటో ఒకసారి స్క్రీన్ పైన చూద్దాం. ఓవరాల్ గా చూసినప్పుడు స్థానికంగా బీజేపీపై వ్యతిరేకత ఉండటం అనేది ఆయనకున్నటువంటి ప్రతికూల అంశాల్లో ఒకటిగా కనిపిస్తోంది. సంస్థాగతంగా పార్టీ కూడా చాలా బలహీనంగా ఉంది. అన్నిటికంటే ప్రధానమైనది ప్రత్యేక హోదా సాధించలేకపోవటం అనేది ఆయనకున్నటువంటి ప్రతికూల అంశాల్లో ఒకటిగా కనిపిస్తోంది. ఇప్పటికే 4 సార్లు విజయం సాధించి 5వసారి బరిలో నిలిచినటువంటి గంటా శ్రీనివాసరావును విష్ణుకుమార్ రాజు ఢీకొంటున్నారు. మరి ప్రజా తీర్పు ఏ రకంగా ఉండబోతోందో వేచి చూడాలి.